మసాలా కారం ఇంట్లోనే తయారు చేసుకోవడం. ఈ ఆర్ట్ మన 90s జనరేషన్ తో ఎక్స్టెండ్ అయిపోతుందేమో. ఇప్పుడు ఈ 90s జనరేషన్ లో కూడా వాళ్ళంతటా వాళ్ళు మసాలా కారం చేసుకునే వాళ్ళు తక్కువే. మోస్ట్లీ బయట కొనేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మల దగ్గర నుంచి రావడం కూడా చాలా తక్కువ అయిపోయిందిలేండి. ఎందుకంటే అమ్మలు మనకన్నా ఎక్కువ ఫోన్ తో బిజీగా ఉంటున్నారు. ఫోనుల్లో బిజీ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకా వాళ్ళకి చేసి పెడతామా, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అప్పట్లో ఊరుల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎండబెట్టుకోవడానికి అన్నిటికీ సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు అందరిది సిటీ లైఫే కదా, మేం చేసుకోవడమే ఎక్కువ, ఇంకా వాళ్ళకి పంపించడమా అనుకునే వాళ్ళు కొంతమంది. రీజన్ ఏమైనా మొత్తం మీద మసాలా కారానికి మార్కెట్ లో డిమాండ్ అయితే ఎక్కువైంది. ఎందుకు డిమాండ్ ఉండదు చెప్పండి? మన ఆంధ్ర కారానికి ఉన్నంత టేస్ట్ ఇంకెక్కడైనా వస్తుందా? ఏ కర్రీ అయినా ఈ ఆంధ్ర కారం వేసుకుంటే ఆ రంగు రుచి వేరు కదా. అందుకే మార్కెట్ లో దీన్ని అంత హై ప్రైస్ అమ్ముతున్నారు. డబ్బులైతే అయ్యాయి, ఈ కారం సామాన్లు ఎండబెట్టడానికి ప్లేస్ ఎక్కడిది, చేసుకోవడానికి టైం ఎక్కడిది అంటారా? ఎండబెట్టకుండా, టైం ఎక్కువ పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా, హైజీన్ గా, టేస్టీగా మసాలా కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, మన పెద్దవాళ్ళలాగా కారాలు కేజీలు ఆడించుకొని సంవత్సరం పాటు ఉంచుకోవసరం లేదు. ఎంత తక్కువ ఆడించుకుంటే ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది, కారం ఘాటు తగ్గదు అండ్ పాడైపోతుంది అని భయం ఉండదు. హాఫ్ కేజీ చిల్లీస్ తో కారం ఆడించుకుంటే ఇప్పుడు అన్ని చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఈజీగా 4 months కి అయితే వచ్చేస్తుంది. నేనైతే వీడియోలో కేజీ చిల్లీకి ప్రాసెస్ అండ్ మెజర్మెంట్ చూపించా. మీరు హాఫ్ కేజీయే చేసుకోవాలి అంటే అన్ని మెజర్మెంట్స్ లో సగం సగం తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కారానికి ఇంపార్టెంట్ చిల్లీ సెలెక్షన్. మనకేమో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చిల్లీస్ లో సీడ్స్ ఎక్కువ ఉంటే మంచివి, లేకపోతే పొట్టి చిల్లీస్ అయితే మంచివి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ యాక్చువల్ గా చిల్లీ స్పైసీనెస్ ఆ చిల్లీలో ప్లాసెంటా బట్టి ఉంటుంది. ప్లాసెంటా అంటే చిల్లీ లోపల కాడలా ఉంటుంది కదా, అది దీనికి సీడ్స్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి సీడ్స్ కూడా కారంగా తగులుతాయి. మనకి మోస్ట్లీ లోకల్ మార్కెట్స్ లో ఏవి కారం ఆడించుకునే చిల్లీసో అయితే వాళ్లే చెప్పేస్తారు. బట్ స్టిల్ చెక్ చేయాలి అంటే ఎండుమిర్చి విరిచి ప్లాసెంటాని చెక్ చేయండి. అండ్ తొక్క పల్చగా ట్రాన్స్పరెంట్ గా ఉంటే అవి బాగా ఎండిన చిల్లీస్. సో చిల్లీస్ ట్రాన్స్పరెంట్ గా లోపల ప్లాసెంటా థిక్ గా ఉంటే దోస్ ఆర్ ద పర్ఫెక్ట్ చిల్లీస్ ఫర్ మేకింగ్ మసాలా కారం. మనకి కేజీ ఆర్ హాఫ్ కేజీ రెడ్ చిల్లీస్ అండ్ కారం సామాన్లు కావాలి అంటే లోకల్ మార్కెట్ లో వాళ్లే కట్టేసి ఇచ్చేస్తారు. కానీ నేను మసాలా కారంలో ఏమేమి వేసుకుంటే బాగుంటుంది, పర్ఫెక్ట్ మెజర్మెంట్ వీడియో లాస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే థిక్గా ఉన్న కడాయి తీసుకోవాలి. అప్పుడైతేనే ఈ రోస్టింగ్ చేసినప్పుడు ఈవెన్ గా రోస్ట్ అవుతాయి. నేను కేజీ చిల్లీస్ తీసుకున్నాను కాబట్టి ధనియాలు ఎక్కువ ఉన్నాయి, సో నేను అవి సపరేట్ గా రోస్ట్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చిల్లీసే తీసుకుంటే కనుక అన్ని కలిపి రోస్ట్ చేసేసుకోవచ్చు. స్పైసెస్ నుంచి మంచి స్మోకీ స్మెల్ వచ్చే వరకు వాటిని కలుపుతూ రోస్ట్ చేయాలి. మస్టర్డ్, ఆవాలు రోస్ట్ అవ్వడానికి టైం పడతాయి, సో ముందు ఆవాల్ని కొంచెం రోస్ట్ చేసి మిగతా స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆవాలు చిట్టుపెట్టలాడితే రోస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సొంటే, అదే డ్రైడ్ జింజర్, ఇది కొంచెం రోస్ట్ అవ్వడం కష్టం కాబట్టి క్రష్ చేసి వేసుకుంటే బాగా రోస్ట్ అవుతుంది. ఈ రోస్ట్ చేసుకునేవన్నీ పసుపు కొమ్ముల మీద వేస్తే పసుపు కొమ్ముల్ని వేపం కాబట్టి దాంట్లో ఏదైనా మాయిశ్చర్ ఉన్నా పోతుంది. ఇప్పుడు హార్డెస్ట్ పార్ట్, చిల్లీస్ ని వేపుకోవడం. ఇవి రోస్ట్ చేసేటప్పుడు అయితే చాలా ఘాటుగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మీరు హాఫ్ కేజీస్ చిల్లీసే ఆడించుకుంటే 2 rounds లో రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కేజీ చేసుకున్నాను కాబట్టి నాకు 4 rounds పట్టింది. కడాయిలో చిల్లీస్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మీకు వీలైతే కంటిన్యూస్ గా టాస్ చేసుకోండి, లేకపోతే 2 స్పాట్యులాస్ తో కంటిన్యూస్ గా కలపండి. ఇలా మీరు 5 minutes కంటిన్యూస్ గా చేసి చిల్లీస్ అయితే వేడెక్కిపోతాయి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, కడాయి సైజ్ బట్టి ఇది 2-3 rounds పడుతుంది. చిల్లీస్ రోస్టింగ్ అంతా ఫినిష్ అయిపోయాక ఆ వేడి చేసిన కడాయిలో మనం వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకుంటే దాంట్లో మాయిశ్చర్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ క్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మిల్ ఆడించేసుకోవడమే. చిల్లీస్ బాగా వేగాక అవి ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి మనం తీసుకున్న క్యాన్ అయితే సరిపోదు. ఎండుమిరపకాయలు, కారం సామాన్లు వేస్తున్నప్పుడే ఇలా బరువైన దాంతో అంచేస్తే సరిపోతుంది. క్యాన్ లో వేస్తున్నప్పుడు క్యాన్ సరిపోదేమో అనిపిస్తుంది, కానీ దీంట్లో సగం కూడా కారం రాదు. చూడండి, క్యాన్ నిండా చిల్లీస్ వేసామా, హాఫ్ క్యాన్ చిల్లీ పౌడర్ కూడా రాలేదు. మోస్ట్లీ మనకి కారం ఆడించే మిల్లుల్లోనే కారాన్ని పరిచి చల్లార్చి మళ్ళీ మనకి క్యాన్ లో వేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఇందాక కరివేపాకు వేసుకున్న కడాయిలోనే వెల్లుల్లి కూడా వేసి దంచుకొని కారంలో కలిపేసుకుంటే కారం ప్రాసెస్ అయిపోయినట్టే. మనం ఇంట్లో చేసుకుంటే మనం ఇలా ఇష్టం వచ్చినట్టు కారాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరికి వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కాబట్టి, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నా.
అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మసాలా కారంలో గరం మసాలా వేసిస్తారు. అదే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. కానీ ఇవి కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ లో బాగోవు. నేను అందుకనే వేయలేదు. నేను సపరేట్ గా గరం మసాలా అయితే చేసి పెట్టుకుంటాను. ఆ ప్రాసెస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నేను తీసుకున్న కేజీ చిల్లీస్ కి నాకు 1.5 కేజీ చిల్లీ పౌడర్ అయితే వచ్చింది. ఇది మీరు ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే అల్యూమినియం ఫాయిల్ లో స్టోర్ చేసుకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్ లో సీల్ ఆర్ పెన్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఇది 1 ఇయర్ అయినా ఫ్రెష్ గా ఫ్లేవర్ తో మంచి స్మెల్ తో ఘాటుగా ఉంటుంది. అనుకున్నంత సింపుల్ కాదు, అలా అని కష్టము కాదు. ఏదైనా హోమ్మేడే కదా. మన ఇంట్లో చేసుకున్నంత హైజీన్ గా బయటను చేస్తారా చెప్పండి? సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కేజీ మసాలా కారంకి 100 గ్రామ్స్ జీలకర్ర, జస్ట్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 100 గ్రామ్స్ ఆవాలు, ఇది సొంటే, పావు కేజీ పసుపు, కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి, పావు కేజీ ధనియాలు, ఇవి 1/2 కేజీ వెల్లుల్లి. నేను పర్సనల్గా వెల్లుల్లిని అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదు అనుకుంటే మీరు పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గసగసాలు, మిరియాలు. గసగసాలు, మిరియాలు వేయడం వల్ల గ్రేవీ కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ చాలా మంది మసాలా కారంలో సొంటి వేసుకోరు. సొంటి, ఈ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవసరం లేదు. కర్రీస్లో కర్రీస్కి మంచి టేస్ట్ ఇస్తుంది.